सबको सुबोधय। एक छोटी सी कहानी। నకలచి బందర్, అనుకరించే కోతులు। एक टोपी बेचने वाला घने जंगल से गुजर रहा था। ఒక టోపీలను అమ్మేవాడు దట్టమైన అడవి మార్గంలో ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు। लंबी यात्रा के कारण थका हुआ टोपी वाला एक घने पेड़ की छाव में आराम करने बैठ गया। దూర ప్రయాణం వలన అలసిపోయిన టోపీలవాడు విశ్రాంతి తీసుకునటానికి ఒక దట్టమైన చెట్టు నీడలో కూర్చున్నాడు। थकान के कारण शीघ्र ही उसे गहरी नींद आ गई। అలసిపోవటం వలన అతను త్వరగా గాఢ నిద్రలోకి జారుకున్నాడు। टोपी वाले को सोया देख पेड़ पर बैठे शरारती बंदरों ने थैले में से टोपियाँ निकाल ली। టోపీలవాడు నిద్రపోవటం చూసి చెట్టు మీద కూర్చున్న అల్లరి కోతులు సంచిలోని టోపీలను బయటకు తీశాయి। टोपी वाले की नींद खुली तो उसका थैला ఖాళీ తా। టోపీ వాడికి నిద్ర మెలకువ వచ్చి చూసేసరికి సంచి ఖాళీ అయ్యింది। तभी टोपी वाले की निगाह पेड़ पर बैठे बंदरों पर पड़ी जिन्होंने अपने सिर पर टोपियाँ पहन रखी थी। అప్పుడే టోపీ వాడికి తలల మీద టోపీలు ధరించిన చెట్టు మీద కూర్చున్న కోతులు కనిపించాయి। टोपी वाले को गुस्सा आ गया और उसने एक पत्थर उठाकर बंदरों की ओर फेंका। టోపీ వాడికి కోపం వచ్చింది। అతను ఒక రాయి తీసి చెట్టు మీద కూర్చున్న కోతుల వైపు విసిరాడు। बंदर भी जवाब में पेड़ से फल तोड़कर टोपी वाले की ओर फेंक दी। కోతులు బదులుగా చెట్టు నుండి పండ్లను కోసి టోపీ వాడి వైపు విసిరాయి। टोपी वाले को तुरंत एक तरकीब सूझी। वह समझ गया कि बंदर నకలచి होते हैं। టోపీ వాడికి వెంటనే ఒక ఆలోచన స్ఫురించింది। అతను ఈ కోతులు అనుసరిస్తున్నాయని గ్రహించాడు। टोपी वाले ने अपनी टोपी सिर से उतारकर नीचे फेंक दी। టోపీలవాడు తన టోపీని తల నుండి తీసి కిందకి విసిరివేశాడు। यह देख నకలచి बंदरों ने भी अपनी अपनी टोपियाँ उतार कर नीचे फेंक दी। అది చూసి అనుసరించే కోతులు కూడా తమ తమ టోపీలను తీసి కిందకు విసిరివేశాయి। इस प्रकार टोपी वाले को अपनी चितराई से टोपियाँ वापस मिल गई। ఈ విధంగా టోపీల వాడికి తన చాతుర్యం వల్ల టోపీలు తిరిగి లభించాయి।